హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఎలా జరుగుతుంది నీ ర్యాబ్లో? బాగానే ఉన్నావా? బాగా ఫాలోవర్స్ వచ్చారుగా. హాయ్ అన్న. నేను చాలా బాగున్నాను. ర్యాబ్ కూడా చాలా బాగుందన్న. చాలామంది ఫాలోవర్స్ వచ్చారు. ఆయన చాలా హ్యాపీ అన్న. మీ గురించి చాలా హెల్పింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలవడం. అదే బ్రో, చాలా థ్యాంక్ యూ. ఓ విషయం మీద మాట్లాడడానికి పిలిచా, చెప్పొచ్చా? అయితే మన విజయనగరంలో ఒక ఎస్ఎంఏ పేషెంట్ ఉన్నారు. సో వాళ్ళకి హెల్ప్ చేద్దాం దీన్ని పిలిచా. తప్పకుండా నేను చేద్దాం. ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. మీరు ఎలా చెప్తే అలా చేస్తున్నాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది బ్రో. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసాను బ్రో, పక్క ప్లాన్. అట్లా అయితే ఆ పిల్లాడికి 2,5 కోట్లు మనం హెల్ప్ చేయొచ్చు. ఏమంటా? తప్పకుండా బ్రో, ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. నేను పక్కాగా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. ప్లాన్ ఏంటంటే, నువ్వు విజయనగరం రావాలి. ఒక బైక్ కొనడానికి వచ్చినట్టు వస్తావు అన్నమాట. బైక్ కొనేసి నీ ఫస్ట్ రైడ్ ఇక్కడే చేయాలి. అంత ప్లాన్ ఇక్కడ ప్లాన్ చేస్తాం, ఇక్కడే నువ్వు చేయాలి. అది చేసిన తర్వాత ఆ పేరెంట్ నీ బైక్ రైడ్ బుక్ చేస్తారు. బుక్ చేసిన తర్వాత పిల్లాడితో హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటికి వస్తారు. ఓకే, ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లాడిని చూసి నువ్వు అడుగుతావు ఏమైంది పిల్లాడికి అని. అప్పుడే నుంచి ఇట్లా పిల్లాడికి ఎస్ఎంఏ ఉందండి అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తుంది హాస్పిటల్. అప్పటి నుంచి నువ్వేం చేయాలంటే అవన్నీ తీసి చూపెట్టుకుని నువ్వు రికార్డ్ చేయాలి. ఓకే, ప్లాన్ బాగుందన్న, చాలా బాగుంది, చేద్దాం. అంతా జెన్యున్గా చేస్తున్నట్టు స్క్రిప్ట్లా కాకుండా నువ్వు అంతా రికార్డ్ చేసి అదంతా నీ సోషల్ మీడియాలో పెట్టాలి, నీ ఇన్స్టాలో, నీ యూట్యూబ్లో. సో అప్పుడు రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగిందని తెలుసుగా, అందరికీ తెలిసిన తర్వాత మనం స్కానర్ పెడతాం. ఆ స్కానర్కి అందరూ వచ్చేసి డొనేట్ చేస్తారు. సో అది ప్లాన్ ఖచ్చితంగా చేస్తారు. మరి ఇదంతా స్క్రిప్ట్ అని తెలియదు కదా ఎవరికి, తెలియకుండా చూసుకోవాలి. చేస్తాను నేను 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. ఓకే అన్న, నువ్వేం టెన్షన్ పడదు. ఇది స్క్రిప్ట్ అని ఎవరు తెలియకుండా నేను ప్లాన్ చేస్తా. ప్లాన్ ప్రకారం నువ్వు వర్కౌట్ చేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ కలుద్దాం. ఏం చేయాలి ఏంటనేది నేను చెప్తాను. ఓకే మరి, బాయ్.